లేడీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే మెయిన్‌గా కారణాలొచ్చేసి వాళ్ళు అంటే వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా తీసుకోకపోవడము, టైం ప్రకారం అంటే యూరిన్ ఎళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటూ చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఏంటంటే యూరిన్‌కెళ్ళాల్సినప్పుడు వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు కూడా అలా ఆపుకొని ఉంటారనమాట. అసలు అలా యూరిన్ ఆపుకోవడం వల్ల ఏమవుతుందంటే లేడీస్‌లో ఆ స్టేసిస్ అనేది ఎక్కువ సేపు నిల్వ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత యూజువల్‌గా మగవారితో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే వీళ్ళలో ఆ మూత్రనాళం సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఇది వెజైనాకి దగ్గరగా ఉంటుందన్నమాట. సో, వెజైనల్ ఓపెనింగ్ అండ్ యురెథ్రల్ ఓపెనింగ్ 2 దగ్గరగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఎప్పుడైనా మీకు ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడైతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అనేది కొన్ని యూరిన్ టెస్ట్‌లు అనేవి చేయించుకొని అవసరమైతే యూరిన్ కల్చర్ అని ఉంటుంది. అంటే దాంట్లో మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ కంప్లీట్ కోర్స్ ఆఫ్ టాబ్లెట్స్ తీసుకుంటే బెటర్. ఇక చాలామంది ఒక 2 రోజులు టాబ్లెట్స్ వేసుకొని ఇంకా తగ్గిపోయిందని చెప్పి ఆపేస్తుంటారు. సో, ఇలా ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రికరెంట్‌గా ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో, కంప్లీట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోవాలి అండ్ మీ ప్రైవేట్ పార్ట్స్‌ని ఎప్పుడు హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా యూజువల్‌గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు అసోసియేట్ అయి ఉంటాయి. అంటే వైట్ డిశ్చార్జ్ కానీ, వాసన రావడము, దురద రావడం, వెజైనల్ డిశ్చార్జ్ ఇలాంటివి కూడా ఉన్నాయి అనుకోండి. సో, సైమల్టేనియస్‌గా మీరు ఈ ఇన్ఫెక్షన్స్ రాగానే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి అవసరమైతే వెజైనల్ స్వాబ్ కల్చర్ టెస్ట్ చేయించుకొని యాంటీబయాటిక్ కోర్స్ అనేది కంప్లీట్‌గా వాడుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్‌గా. సో, మేల్ పార్ట్నర్ కూడా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు ఇలాంటి ఏదైనా యూరిన్‌కి సంబంధించిన సమస్యలు, మూత్రంలో మంట, నొప్పి, జ్వరము, పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.